అనకాపల్లి భీమిలి మున్సిపాలిటీ ప్రాంతాలు అనాథల్లా తయారయ్యాయని అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ ఆరోపించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల ప్రశ్నోత్తర సమయంలో విశాఖ నగరంలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థపై గ్రేటర్ విశాఖ పరిధిలోని శాసనసభ్యులు ప్రశ్నించారు. ఈ సందర్భంగా కొనతాల మాట్లాడుతూ అనకాపల్లి భీమిలి మున్సిపాలిటీలను గ్రేటర్ విశాఖలో విలీనం చేసిన తర్వాత అవి ఉన్నాయి అన్న విషయాన్ని కూడా అధికారులు మర్చిపోయారని ఆరోపించారు. జీవీఎంసీ కమిషనర్ కూడా ఈ రెండు ప్రాంతాల్లో పర్యటించటం లేదని వ్యాఖ్యానించారు. అనకాపల్లిలోని మరుగు శుద్ధి కర్మాగారం కూడా పనిచేయటం లేదని, ఈ రెండు ప్రాంతాలకు సరైన డ్రైనేజీ వ్యవస్థ రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. మెట్రో రైల్ ప్రాజెక్టు కోసం అనకాపల్లి భీమిలి మున్సిపాలిటీలను విలీనం చేశారని గుర్తు చేశారు. దురదృష్టవశాత్తు ఆ ప్రాజెక్టు ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదన్నారు. విశాఖలో అనకాపల్లి భీమిలి మున్సిపాలిటీస్ మెచ్ చేశాక అసలు గ్రేటర్ విశాఖలో ఇవి ఉన్నాయన్న సంగతే అక్కడ అధికారులు కానీ అందరూ కూడా మర్చిపోయినటువంటి పరిస్థితి. అధ్యక్ష, ఒక అనాథలో తయారైన భీమిలి కానీ అనకాపల్లి మున్సిపాలిటీస్ కానీ నాకు తెలిసి జీవీఎంసీ కమిషనర్ గారు కూడా సాధారణంగా ఈ ప్రాంతాలు వెళ్ళి పర్యవేక్షించే కార్యక్రమాలు కూడా జరగట్లేదు. ముఖ్యంగా యూజీడీకి సంబంధించినటువంటి వచ్చింది కాబట్టి ఇప్పటి వరకు గత 5 సంవత్సరాల్లో ఉన్న డ్రైనేజెసే డీసిల్టింగ్ జరగలేదు. అధ్యక్ష, పూర్తిగా ఎక్కడ బ్లాక్ అయిపోయి క్లాగ్ అయిపోయి దీనివల్ల మస్టోమియాస్ ఎక్కువ దోమలు వచ్చి రావడం, ఈ వెక్టర్ బౌండ్ డిసీజెస్కి వైరల్ ఫీవర్స్కి ఎక్కువ అవకాశం ఉంది. తర్వాత ఎస్టీపీ గతంలో జేఎన్యూఎంలో ఎస్టీపీ పెట్టడం జరిగింది. అప్పుడు జైపాల్ రెడ్డి గారు దీంతో 40 కోట్లు ఇచ్చారు. ఇప్పుడు ఆ ఎస్టీపీ కూడా పనిచేయట్లేదు. డ్రైనేజ్ వ్యవస్థ ఎక్కడొక్కడ డీలింక్ అయ్యి ఏవి కూడా కలిసి లేదు. కొత్తగా ప్లాన్స్ ఇస్తున్నారు, అభివృద్ధి చెందుతుంది, కానీ కొత్త డ్రైనేజ్ సిస్టము కొత్త ప్రాంతాల్లో మట్టుకు ఎక్కడా కూడా లేదు. ఇప్పుడు ఒక సమగ్రమైనటువంటి ఒక నివేదిక తయారు చేసి డ్రైనేజ్ సిస్టము పూర్తి స్థాయిలో అటు అనకాపల్లి భీమిలి ఇవన్నీ కూడా కలిసి ఉన్నాయి కాబట్టి వీటికి తయారు చేయాల్సినటువంటి ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా, డ్రైనేజ్తో పాటు రోడ్డు ప్లాన్స్ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఉన్న డ్రైనేజ్ సిస్టమ్ పనిచేయట్లేదు. ఇవి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితే అసలు అనకాపల్లిలో భీమిలో అసలు లేవు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టము. వీటి మీద ఎటువంటి ప్రతిపాదన ఏమైనా మంత్రి గారి దగ్గర ఉందా, ప్రభుత్వం దగ్గర? ఈ ప్రతిపాదనని వెంటనే చేయాల్సిందిగా. వాస్తవానికి అనకాపల్లి భీమిలు కూడా కలపడానికి కారణం కూడా మెట్రో రైల్ సిస్టమ్ విశాఖపట్నంకి రావాలనేటువంటి ఆలోచనతో, అప్పుడు విశాఖ జనాభా సరిపోదు కాబట్టి అనకాపల్లి భీమిలి కూడా కలిపి అప్పుడు మెట్రో రాయడానికి కేంద్రం నుంచి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ వస్తుంది కాబట్టి మెట్రో పెట్టాలనుకున్న దురదృష్టవశాత్తు ఆ మెట్రో కూడా ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. గత ప్రభుత్వం అయితే పూర్తిగా చెత్తబుట్టలు పడేయడం జరిగింది. ఆ ప్రభుత్వం వచ్చిన వెంటనే అనకాపల్లి నుంచి భీముల వరకు మెట్రో పెడతామనేసి వారు ప్రకటన చేసినప్పటికీ అది పూర్తయ్యేటువంటి పరిస్థితి ఇప్పటికీ కాలేదు. విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ విశాఖలోని భూగర్భ డ్రైనేజీ వ్యవస్థపై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, పల్లా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణ బాబు తదితరులు కూడా విశాఖలోని భూగర్భ డ్రైనేజీ వ్యవస్థపై మాట్లాడారు.